హాయ్ అండి అందరికీ. ఇదిగో చూడండి నేను ఎక్కడున్నానంటే, నేను చాలా రోజుల నుంచి ఉపాధి హామీ పథకం అంటారు కదండి, మళ్ళా ఇంకో పేరుంది, కరువు పని అంటారు, మట్టి పని అంటారు. నేనైతే వెళ్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం పెడదామని అనుకుంటున్నాను, కుదరట్లేదు పని చేయడం వలన. ఈరోజైతే నేను వీడియో తీసాను అనమాట అండి. వీడియో అయితే పెడుతున్నాను. ఇదిగో చూడండి, ఇది మా ఊరిలో ఉన్న ఒక పెద్ద చెరువు అనమాట అండి. చాలా అంటే చాలా పెద్ద చెరువు అనమాట. దీంట్లో మట్టి మనం మట్టి తవ్వి గట్టుకి వేయాలన్నమాట అండి. ఇదిగో ఇలా చూడండి, ఇలాగ చేతుల్లో నుంచి ఒకరి చేతుల్లో నుంచి ఒకరికి ఇలా తీసుకుని గట్టిగా అయితే వేయాలన్నమాట. నేను ఇప్పుడు దాకా చేశాను, వీడియో తీద్దాం కదా అనేసి కొంచెం పక్కకు వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. మీకు అందరికీ చూపిద్దామనేసి ఇలా చేస్తామండి మా ఊరిలోనైతే మేము. చూడండి మరి, ఈవిడ మా వదిన గారండి, ఆవిడ చెల్లి అవుతుంది. అందరూ కూడా మాకు చుట్టాలు ఉన్నారు, మా ఊరిలో వాళ్ళు ఉన్నారు. ఈవిడ పెద్దమ్మ అవుతుంది అనమాట. ఇంకా చూడండి, మగవాళ్ళు అక్కడ తవ్వి పారలతో గిన్నెల్లోకి వేస్తారు. వేస్తే కనుక మేమైతే ఇలాగ గట్లకి వేయాలన్నమాట. అదిగో ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి, గ్రూపుల వారీగా చేస్తారనమాట అండి పని అయితే. చూడండి ఇలా లైన్ అనమాట అండి. వాళ్ళ 2 లైన్లు వాళ్ళ గ్రూపులకి, మా గ్రూప్కి 2 లైన్లు. ఇంకా అటు చివరకు కూడా ఉన్నారండి, వాళ్ళు వేరే గ్రూపులు అనమాట. అందరూ కూడా ఇలాగా చేస్తామన్నమాట అండి. ఏదైతేనే ఇంటికాడండి, మరి ఆడవాళ్ళు ఖాళీగా వండుకోకుండా ఏదో ఒక పని చేద్దామన్న ఉద్దేశంతో మాకు ఈ చక్కన పని కల్పించిన ఫస్ట్లో అయితే మాకు జగనన్న అండి. జగనన్న ఈ పని కల్పించాడు మాకు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అనమాట. పొద్దున్న మాటలు వెళ్ళాలి, పొద్దున్న మాటలు వెళ్ళి కొన్ని గంటల్లో చేసి వస్తాము. పొద్దున్నైతే పెరుగన్నం తీసుకెళ్ళిపోతామండి. ఇలా మళ్ళీ సాయంత్రం నుంచి వెళ్తాము. సాయంత్రం నుంచి అయితే ఇంకేమీ తీసుకెళ్ళమన్నమాట. ఇదిగో ఇక్కడ అమ్మ ఉంది, అమ్మ వీళ్ళకి ఏంటో ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి చెప్తుంది. చూడండి, ఇంకొండ అలా అందించుకుంటాం అనమాట అండి లైన్గా. వీళ్ళిద్దరి మధ్యలోని నా ప్లేస్ అనమాట. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరికీ కొంచెం గ్యాప్ వచ్చింది ఆ ప్లేస్ నుంచి. ఈవిడే మా వదిన గారండి, మా పెద్దమామయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట. ఈవిడైతే ఉండు తల్లి ఉండు. ఈవిడేమో రాధమ్మ అత్తయ్య గారండి. రాధమ్మ గారు ఆవిడ పేరు, అత్తయ్య గారు అవుతారనమాట. వాటర్ అంటే ఇవ్వమ్మ చెల్లికి. చూడండి, నేనైతే వీడియో తీసేసాను. అక్కడంతా గందరగోళంగా ఉంటుంది కదండి. నేను వీడియో తీసి ఇంటికి వచ్చి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇదిగో చూడండి, చాలా పెద్ద చెరువు అని చెప్పాను కదా. అక్కడ దూరంలో కొంతమంది ఉన్నారు చూడండి, మగవాళ్ళు. వాళ్ళు చూడండి ఇక్కడ 2 బ్యాచ్లుగా ఉన్నారు వీళ్ళు. ఒక బ్యాచ్ ఏమో క్రికెట్ ఆడుకుంటున్నారు, ఒక బ్యాచ్ ఏమో కర్రతోటి ఆడుకుంటారు కదండి. చూపిస్తాను ఆగండి. గుటి బిళ్ళ అంటారు, ఇంకేమంటారో పేర్లు అయితే నాకు తెలీదు. ఆ ఆట అయితే వాళ్ళు ఆడుతున్నారు. చూడండి, చెరువు అయితే ఎంత పెద్ద చెరువో చూడండి, చుట్టూ చెట్లు అనమాట. మాకు వర్షాకాలం అయితే మొత్తం ఇదంతా నిండిపోతుంది అనమాట అండి, చెరువు అంతా కూడా. చాలా అంటే చాలా పెద్ద చెరువు. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనమాట. ఇక్కడ మా వాళ్ళందరూ పక్కన కూర్చున్నారు. ఈవిడ చెల్లండి, ఆవిడ మా అత్తయ్య గారు. వీడియో తీస్తున్నాను మీకు చూపించడానికి. చూడండి, ఇది బ్రేక్ టైం అన్నమాట. ఇక్కడ కొంచెం పెరుగన్నం తినేసి ఒక 2-3 నిమిషాలు అలా కూర్చుని మళ్ళీ పనిలోకి అయితే దిగిపోతాం అన్నమాట అండి. ఆవిడ కూడా మా అక్క అండి, మా పెద్ద మావయ్య గారి కోడలు అన్నమాట, మా తోటి కోడలు. వెనకాల కూర్చున్నది కదండి టవల్ తోటి. ఇదిగో ఇటు పక్కనే ఇంకో అక్క కూర్చుంది, ఆవిడ కూడా మా పెద్ద మావయ్య గారి కోడలే, మా తోటి కోడలు అనమాట అండి. ఇదిగో చూడండి, ఇంకొక బ్యాచ్ అని చెప్పాను కదా. ఇక్కడేమో ఇదిగోండి బళ్ళు వేసుకుని వచ్చి బైకులు పక్కకి పెట్టుకుని ఇక్కడైతే క్రికెట్ ఆడుకుంటున్నారు చాలామంది కూడా. దగ్గరికి వెళ్ళి తీయడానికి నాకు కుదరలేదు, చాలా దూరం నడిచి వెళ్ళాలన్నమాట. అందుకనే నేను ఇక్కడి నుంచే తీసాను అనమాట. మన వీడియో తీయడానికి పనిలో నుంచి తప్పుకుంటే కుదరదు కదండి, ఊరుకోరు కదా.
పనికి వెళ్ళినప్పుడు. అందుకనేసి నేను కొంచెం దూరం నుంచే తీశాను. వీళ్ళు అదిగో చూడండి కర్రతోటి ఆడుకుంటున్నారనమాట. గూటి బిళ్ళ ఆట అంటారు దాన్ని. ఆట ఆడుకుంటున్నారు అక్కడ వాళ్ళు. చూడండి ఎంత పెద్ద చెరువు చూసారా, చాలా అంటే చాలా పెద్దదనమాట అండి. అదిగో చూడండి కర్రతోటి బెల్లేస్తారు, దాంతో కొట్టుకొని ఆడుకుంటారు. ఇంకో చూడండి సాయంత్రం అనమాట. పని అయితే అయిపోయింది, అందరూ బయలుదేరిపోతున్నారండి. పని అయిపోయింది, బయలుదేరిపోతున్నారనమాట. ఎక్కడోళ్ళు అక్కడే. కొంతమంది అయితే షర్ట్లు కూడా వేసుకుంటారనమాట, మట్టి అది పడుతుంది కదా, అందుకని కొంతమంది షర్ట్లు వేసుకోరు. చూడండి పని అయిపోయింది, బయలుదేరిపోయి. ఇవిడు మా తోటికోడలండి, రవణక్క. మా అక్క పేరు వచ్చేసి రవణ అండి. చెప్పాను కదా మా పెద్ద మామయ్య గారు వాడి కోడలు అనేసి. ఈవిడేనండి రవణక్క. వీళ్ళందరూ మా ఊరిలో వాళ్ళే అనమాట అండి. చూడండి చెరువు గట్టు మీద కూడా పైన కూడా చూసారా ఎంతమంది ఉన్నారో. చూడండి అది మొత్తం చాలా అంటే చాలా మంది గ్రూపుల వారీగా ఉంటారనమాట అండి జనం. అదిగో మీకు ఇంకా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఆ చివరిని కూడా ఉన్నారనమాట. అదిగో చూడండి. ఇప్పుడు సాయంత్రం వచ్చిన పని అనమాట అండి. సాయంత్రం అయిపోయింది, ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఉదయం పొద్దున్నే 7 గంటలకు వెళ్తారు, సాయంత్రం అయితే 3 గంటలకు స్టార్ట్ అండి. 3 గంటల నుంచి ఇప్పటి వరకు అనమాట. అలా కొన్ని గంటల్లో. అదిగో చూసారండి నేననమాట. చూడండి. ఓకే మరి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్.